అందరికీ నమస్కారం అండి. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మూర్తికి పాండిత్యంతో పెద్దగా పరిచయం లేకున్నా ఆ ఆర్యోక్తి స్ఫురణకొచ్చింది. బస్సు తమ సొంత ఊరి బస్టాండ్‌లోకొచ్చి ఆగేసరికి. అన్నీ తనకు పరిచయం ఉన్న బజార్‌లే. అయినా నాటికి నేటికి ఏవో మార్పులు. కొత్త కొత్త కాఫీ హోటళ్లు, సినిమా హాళ్లు వెలిశాయి. రోడ్లు కొంచెం వెడల్పు చేశారు. మరి ఈ ఊరి ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఆ మాత్రం డెవలప్‌మెంట్ లేకపోతే ఎలా? రిక్షాలో కూర్చుని తాను పుట్టి పెరిగిన ఊరిని గురించి కొంచెం సేపు ఆలోచించాడు మూర్తి. తర్వాత అతడి ఆలోచనలు తన వాళ్ళ మీదకి మళ్ళాయి. ఇప్పుడు తను హఠాత్తుగా ఊడిపడటం చూసి అమ్మా నాన్న ఎలా అనుభూతి చెందుతారో, ఏమని వ్యాఖ్యానం చేస్తారో. తమ్ముడు చదువు పూర్తయ్యే ఉంటుంది. ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించి ఉంటాడు. పెళ్లి కూడా ఏమో జరిగే ఉండొచ్చు. వాడి వల్లనైనా అమ్మా నాన్న మనశ్శాంతి పొందగలిగితే అదే చాలు. మూర్తి కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. పట్టుదలలు పంతాలు తనను తన వాళ్లకు దూరం చేశాయి. అందరూ ఉండే ఎవ్వరూ లేనివాడుగా బ్రతికాడు తను ఇంతకాలం. తమ ఇల్లు సమీపిస్తున్న కొద్దీ దుఃఖం పెళ్లిబికి వస్తోంది మూర్తికి. అయినా నడి బజారు తను బేలగా మారితే రిక్షావాడు అపహాస్యం చేస్తాడు. తమాయించుకుని తమ ఇంటి ముందుకొచ్చాక రిక్షా ఆపమని వాడికి డబ్బులిచ్చి పంపివేసి గేటు తెరిచి లోపలికొచ్చాడు. 2 వాటాలుగా భాగించబడిన డాబా ఇల్లు. ఒక వాటా అద్దెకిచ్చి ఒక వాటాలో మూర్తి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 వాటాల తలుపులు మూసున్నాయి. తమ వాళ్ళు ఏ వాటాలో ఉంటున్నారో అర్థం కాక సూట్ కేస్ కింద పెట్టి కాసేపు వరండాలోనే నిలబడిపోయాడు. కొద్దిసేపు గడిచింది. 2 వాటాల్లో నుంచి ఎవ్వరూ బయటికి రాలేదు. ఇక లాభం లేదు అనుకుని అమ్మా అని కొంచెం పెద్దగా పిలిచాడు. ఎవరు? మరుక్షణం తలుపు తెరుచుకుని బయటికొచ్చింది మూర్తి తల్లి కిష్టమ్మ. పెద్దాడా నువ్వా? ఆమె కనులు మిలమిలా మెరిశాయి. ఆ తన్మయత్వాన్ని తట్టుకోలేక ఏవండి పెద్దాడొచ్చాడు అని అరిచింది లోపల ఉన్న భర్త చలపతిని ఉద్దేశించి. తర్వాత కొడుకు భుజం మీద అనునయంగా చెయ్యి వేసి పరాయివాడిలా ఇక్కడే నిలబడిపోయావు, పదరా పెద్దోడా లోపలికి అని తల్లి అనేసరికి కింద ఉన్న సూట్ కేసును చేతికి తీసుకుని చలన ఉన్న బొమ్మల ముందుకు నడిచాడు మూర్తి. ఏరా పెద్దాడా, కోడలు పిల్లలు కులాసాయేనా? భుజం మీది కండువాతో తడి చెయ్యి తుడుచుకుంటూ యువతలికొచ్చారు చలపతి గారు. అయ్యో, మీరు మజ్జిగ పోసుకోకుండా లేచి వచ్చారే, పెద్దాడు లోపలికే వచ్చేవాడుగా అంది కిష్టమ్మ భర్త భోజనం మించి లేచొచ్చేసరికి. అంత ఆకలి అనిపించటం లేదే ఈ పూట. సరేగాని పెద్దాడా, నేనడిగింది చెప్పలేదే? తండ్రి కళ్ళల్లో అనిర్వచనీయమైన ఆనందాన్ని చూశాక మూర్తిలోని అన్ని సంశయాలు తీరిపోయాయి. అంతా బాగానే ఉన్నారు నాన్న చెప్పాడు సమాధానం. మరి అమ్మాయిని పిల్లల్ని కూడా తీసుకురాకపోయావా? అలా ప్రశ్నించిన తల్లి వైపు చిత్రంగా చూశాడు మూర్తి. ఏ కోడల్ని తాము కాదన్నారో, అపవిత్రులమైపోయావని భావించారో, కన్న కొడుకును సైతం దూరం చేసుకున్నారో ఆ కోడల్ని గురించి ఇప్పుడు ఇంత ఆరాటమా? అమ్మా నాన్నల్లో ఎంత మార్పు? అసలు ఇప్పుడు తను వింటున్నది చూస్తున్నది అంతా నిజమే? సమాధానం లేకుండా నిలబడిపోయాడు. ఏమే, పెద్దాడి స్నానానికి నీళ్లు తోడు, వాడు భోంచేసొచ్చాక అన్నీ తీరుబడిగా మాట్లాడుకోవచ్చులే అన్నారు చలపతి గారు. అట్లాగేనండి, రారా పెద్దోడా అని లోపలికి వెళ్ళింది కిట్టమ్మ. తల్లిని అనుసరించాడు మూర్తి. కేశవ ఏడమ్మా అంటూ బావి దగ్గర స్నానం చేస్తూ నీళ్లు తోడిస్తున్న తల్లిని అడిగాడు మూర్తి తమ్ముణ్ణి గురించి. వాడికేవరా, చదువు పూర్తి కాగానే కష్టపడి ఉద్యోగం వేయించారు మీ నాన్న. ఇప్పుడు పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ, వెధవ, లక్షణమైన సంబంధం అని చేసి నెత్తిన కుంపటిలా తగిలించుకున్నాం ఆ గయ్యాళిని చెప్పింది కిష్టమ్మ. తను ఊహించుకున్నట్లుగానే తమ్ముడి చదువుతో పాటు పెళ్లి కూడా జరిగిపోయిందన్నమాట. కానీ తనకు తెలియనీయలేదు. మొదట్నుంచి తనంటే ఎంతో అభిమానం కనబరిచే కేశవ కూడా ఈ అన్నయ్యను మర్చిపోయాడు. ఏమిటో బాధ కాసేపు మెలికలు పెట్టింది మూర్తి హృదయాన్ని. కేశవ వాడి భార్య అడిగాడు పైకి. పక్క వాటాలోనే ఉంటున్నారు. వాడు ఆఫీస్కి, ఆవిడ వాళ్ళ పుట్టింటికి. దాని పుట్టిల్లు ఈ ఊరేలే. వాళ్ళ ఇల్లు కూడా పక్క వీధిలోనే తగలడింది తల్లి కటువైన సమాధానం. ఇంతకాలము తన భార్యను వ్యతిరేకించారు, తనని కాదన్నారు. ఇప్పుడు తమ్ముడి భార్య అంటే గిట్టటం లేదు. అలా తమ్ముణ్ణి దూరం చేసుకుంటున్నారు. ఏం మనుషులు అమ్మా నాన్న? ఫోన్ చేసి తీరుబడిగా పడుకుని ఆలోచిస్తున్నాడు మూర్తి. ఇంతకాలము తను ఈ ఇంటికి దూరం కావటానికి కారణం
విశాల. అసలు ఆమె చేసిన నేరం ఏమిటి? మూర్తి కళ్ళ ముందు గతం గిర్రున తిరిగింది ఒక్కసారిగా. అవి మూర్తి కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. అతిగా స్నేహితుల వెంట తిరగటం అతడికి మొదట్నుంచి అలవాటు లేదు. వంట చేసుకుని తినటం, ఆఫీసు, తప్పితే ఇల్లు. తీరిక వేళల్లో పుస్తక పఠనం చేస్తూ ఉండేవాడు. రోజులు గడుస్తూ ఉండగానే ఎదురింట్లో ఉండే రాఘవయ్య మాస్టారితో పరిచయం ఏర్పడింది మూర్తికి. మధ్య మధ్య వాళ్ళింటికి వెళ్ళటం, లోకాభిరామాయణం మాట్లాడటం చేస్తూ ఉండేవాడు. ఆ మాస్టారి ఒక్కగానొక్క కూతురు విశాల. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆమె కూడా కనిపించేది. సిగ్గు అనకుండా మూర్తితో మాట్లాడేది కూడా. ఏదో ఒక విషయం మీద చర్చ జరుగుతూ ఉండేది. విశాల అందంతో పాటు ఆమె అణకువ, తెలివితేటలు మూర్తికి నచ్చాయి. మొదట్లో రాఘవయ్య గారు ఉన్నప్పుడు మాత్రమే సాగే చర్చలు ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా వాళ్ళిద్దరూ యథేచ్ఛగా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇది గమనించిన మాస్టారు ఒకరోజు విశాలపై మూర్తి అభిప్రాయాన్ని అడిగారు. విశాల అంటే నేను, నేనంటే విశాల. ఇద్దరం ఇష్టపడుతున్నాం మాస్టారు, కాబట్టి పెళ్లి చేసుకుంటాం మాస్టారు అంటాం. నిస్సందేహంగానండి. మీ మనస్సు నాకు తెలుసు మూర్తి. కానీ అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మంచిది అంటారు. అలాగే విశాల విషయంలో నువ్వంత ఖచ్చితమైన నిర్ణయానికొచ్చాక నీతో నిజం చెప్పక తప్పదు. ప్రస్తుతం అది నీకు అనవసరం అనిపించవచ్చు. అయినా లోకులు పలు కాకులు. విశాలను వివాహం చేసుకున్నాక రేపు నలుగురిలో తలో రీతిగా వ్యాఖ్యానిస్తూ ఉంటే నీ మనసు చివుక్కుమనే అవకాశం ఉంది. మాస్టారి మాటను మధ్యలోనే అడ్డగించాడు మూర్తి. మీరు చెప్పదలుచుకున్నది మీ వర్ణాంతర వివాహం గురించేగా? ఆ విషయం కూడా నీకు విశాల చెప్పేసిందన్నమాట. మరి నేను పెద్దలను ఎదిరించి వర్ణాంతర వివాహం చేసుకున్న వ్యక్తిని. నా భార్య చనిపోయినా ఆమె రక్తం పంచుకు పుట్టిన బిడ్డే ఈ విశాల. అన్నీ తెలిసే నేను విశాలను వివాహం చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను మాస్టారు. ఆకర్షణ, వయస్సు పొంగు ప్రస్తుతం నిన్ను అలాంటి నిర్ణయానికి పురిగొల్పుతోందేమో. నిదానంగా ఆలోచించు మూర్తి. వెళ్ళి నీ నిర్ణయాన్ని నీ పెద్దలకు కూడా చెప్పు. వాళ్ళు సహృదయంతో అందుకు ఆమోదిస్తే నిరభ్యంతరంగా వివాహమాడు అంటూ నచ్చజెప్పారు రాఘవయ్య గారు. ఆయన మాట మీదే తమ ఊరు వెళ్లి తల్లిదండ్రులకు తన అభిప్రాయం చెప్పాడు మూర్తి. కొడుకు మాటలు విని, వా, ఒక కులభ్రష్టుడి కూతుర్నటరా నువ్వు చేసుకునేది అంటూ పరువు ప్రతిష్టల గురించి, వంశ గౌరవం గురించి ఏకరువు పెట్టారు వాళ్ళు. మునుమున పుట్టిన బిడ్డవు. నీ మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. కాబట్టి మా మాట విను. తప్పితే ఆ కులం లేని వాడి కూతుర్ని నువ్వు చేసుకుంటే మేము సహించేది లేదు అని తేల్చి చెప్పారు చివరికి. అయినా తన పట్టు విడవలేదు మూర్తి. దాంతో మాతోనూ ఈ ఇంటితోనూ నీకు ఎలాంటి సంబంధం లేదు పో అంటూ బంధాలని తెంపుకున్నారు అతని తల్లిదండ్రులు. పౌరుషంగా ఇంటి నుంచి వచ్చేశాడు మూర్తి. రాఘవయ్య మాస్టారి అనుమతితో దైవ సన్నిధిలో విశాలను పెళ్లి చేసుకున్నాడు. ఎంతైనా పెద్దలు. కోపతాపాలు కలకాలం ఉండవు. నువ్వు అమ్మాయి వెళ్ళి మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం పొంది వస్తే బావుంటుంది మూర్తి అన్న మాస్టారి మాటను తీసివేయలేక తన సొంత ఊరు వెళ్ళాడు మూర్తి భార్యను తీసుకుని. నూతన దంపతులు అన్న విచక్షణ కూడా లేకుండా బయటి వాళ్లను బయటికే పంపివేశారు మూర్తి విశాలను అతడి తల్లిదండ్రులు. అప్పట్నుంచే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మారిపోయారు. కానీ విశాలది ఎంత మంచి మనసు. ఈ నెల నుంచే మీరు ఎంతో కొంత మీ అమ్మా నాన్నలకు పంపాలండి అంది ఒకరోజు మూర్తితో. విశాల, అవునండి, వాళ్ళు మిమ్మల్ని కన్నారు, పెంచారు. మీ విషయంలో చిన్నతనం నుంచే వాళ్ళు ఎన్ని ఆశలు పెంచుకున్నారు. వివాహ విషయంలో ఎలాగో వాళ్ల కోరిక తీర్చలేకపోయారు. కనీసం మిగతా విషయాల్లోనైనా వాళ్లను సంతృప్తి పరచటం మీ విధి. అలా అని మీ నాన్నగారు రిటైర్ అయ్యారు. మీ తమ్ముడు చదువుకుంటున్నాడు. ఆదాయం లేని వాళ్లకు మీరు నెల నెల ఎంతో కొంత పంపితేనే బావుంటుంది. మెరిసే కళ్లతో చూశాడు మూర్తి విశాలను. తనను ఘోరంగా అవమానించిన వ్యక్తుల పట్ల కూడా ఇంతటి ఔదార్యం ప్రదర్శించగల వ్యక్తి ఆమె భార్య కావటం నిజంగా తన అదృష్టమే అనిపించింది అతనికి. ఆ ప్రకారమే డబ్బు పంపటం మొదలుపెట్టాడు మూర్తి. మనీ ఆర్డర్ తిరుగు రసీదు రావటమే తప్ప తల్లిదండ్రుల నుంచి ఒక్క ఉత్తరం ముక్క కూడా రాలేదు అప్పట్నుంచి. అయితే తాము పంపుతున్న డబ్బును తీసుకోవటమే ఎంతో తృప్తినిస్తోంది మూర్తి విశాలలకు. మూర్తి కూతురు అరుణ పుట్టాక అనుకోకుండా కాలం చేశారు విశాల తండ్రి రాఘవయ్య. ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడి నుంచి వేరే ప్రాజెక్ట్ కి మార్చారు మూర్తిని.
నవీన్ పుట్టి 3 సంవత్సరాలయ్యింది. పెరుగుతున్న పిల్లల భవిష్యత్తును ఆలోచించి హైదరాబాద్కు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు మూర్తి. తొందరలోనే సఫలీకృతుడవ్వటం కూడా జరిగింది. హైదరాబాద్ వచ్చి అతడు సుఖపడిన పాపాన పోలేదు. మొదట ఇల్లు దొరకటం ప్రళయమైపోయింది. 2 గదులు అద్దిరిపోయే అద్దె. అడ్వాన్స్ కట్టి సామాన్లను విషాలను తీసుకొచ్చాడు. రాత్రిళ్ళు దోమల బాధ, పొద్దున లేచింది మొదలు బస్సుల బాధ. ఒట్టి యాంత్రిక జీవితం అయిపోయింది మూర్తిది. ఆ జీవితానికి అలవాటు పడిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలోనే మళ్ళీ ట్రాన్స్ఫర్. మిస్టర్ మూర్తి, నీ బాధ నాకు తెలుసు. ఎన్నో ప్రయత్నాలు చేసుకుని నువ్వు ఈ సిటీకి వచ్చావు. నువ్వు వచ్చి కూడా నిండా 3 నెలలు కాలేదు. అటువంటిది అప్పుడే ట్రాన్స్ఫర్. చీటికి మాటికి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక చిన్న ఉద్యోగి ఎన్ని ఇబ్బందులు పడవలసి వచ్చేది నేను అర్థం చేసుకోగలను. కానీ నా చేతుల్లో ఏమీ లేదు. పై అధికారుల ఆజ్ఞను పాటించి తీరవలసిందే, తప్పదు అంటూ మూర్తి ట్రాన్స్ఫర్ను గురించి చెప్పి అతడు వెళ్లవలసిన ఊరు పేరు చెప్పాడు ఆఫీసర్. ట్రాన్స్ఫర్ అయి తను ఇప్పుడు వెళ్లబోతున్నది తన సొంత ఊరే. మూర్తిలో రకరకాల అనుభూతులు మొదలయ్యాయి. ఏది ఎందుకు జరుగుతోందో ఎవరికి తెలుసండి. పై అధికారులు తమ స్వార్థం కోసం మిమ్మల్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. కీడులోనూ మేలే జరుగుతుంది. ఒక్కోసారి కావాలని ప్రయత్నిస్తే మాత్రం మీకు మీ ఊరు ట్రాన్స్ఫర్ అవుతుందటండి. ఏమిటో పరమానంద పరిధిరాలయ్యింది విశాల. తన తల్లిదండ్రుల మనస్తత్వం తెలుసుండి ఆమె అలా ఆశపడటం చూసి నవ్వుకున్నాడు మూర్తి. ఎంత మనసు పడి వెళ్ళినా తల్లిదండ్రులు ఆదరించి అందలం ఎక్కిస్తారన్న భ్రమ మూర్తిలో ఏ కోసానా లేదు మరి. అందుకే నేను వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఇల్లు వసతి అన్నీ చూసుకునొచ్చి నిన్ను పిల్లల్ని తీసుకువెళ్తాను విశాల అని చెప్పి తాను అక్కడే బయలుదేరొచ్చాడు మూర్తి. తీరా ఇక్కడికి వచ్చాక తల్లిదండ్రుల ఆప్యాయత వాత్సల్యం చూశాక వీళ్లకు దూరమై ఇంతకాలం తాను పొరపాటు చేశాడా అన్న తర్కం బయలుదేరింది మూర్తిలో. ఒక కొనుకు తీసి లేచి మధ్య గదిలోకొచ్చి కూర్చున్నాడు. చలపతి గారు కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇద్దరికి కాఫీ తెచ్చి ఇచ్చింది కిష్టమ్మ. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకున్నావురా పెద్దోడా. నిన్ను కోడల్ని ఎంతో అవమానించావు. అందుకు నేను మీ నాన్న బాధపడని రోజంటూ లేదు అంటూ కుర్చీ పక్కన్నే కింద చతికిల పడింది కిష్టమ్మ. ఆ వెంట కోడలి మనసు ఎటువంటిదో మాకు తెలియదా పెద్దోడా. ఆమె అనుకూలవతే కాకపోతే నెల నెలా మాకు డబ్బు పంపగలిగే వాడివా నువ్వు అన్నాడు చలపతి. మరి కోడలి మీద కొడుకు మీద సదభిప్రాయం ఉన్నప్పుడు మీరు మా దగ్గరికి రాకూడదా? కనీసం అలా అని ఉత్తరం ముక్క కూడా వ్రాయకపోయారు. మీ అందరికీ దూరమై మేము ఎంత చిత్రహింస అనుభవించామో తెలుసా? విశాలకు మీరంటే ఎంత గౌరవమో నోటితో చెప్పలేను. ఆమె నిత్యం భగవంతుణ్ణి ప్రార్థించేది మీలో పరిమార్పు గురించే. ఇప్పుడు మా పట్ల మీకెంతో అభిమానం ఉందని ఏ కొంచెం తెలిసినా విశాల సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతుంది నాన్నగారు తన అభిప్రాయం చెప్పాడు మూర్తి. నిజమే పెద్దోడా, కాకపోతే మేము కొంచెం ఆలస్యంగా కళ్ళు తెరవగలిగాం. ఆ తర్వాత ఆత్మాభిమానం అడ్డొచ్చింది. మీ మొహాలు చూడటం కాదు, మా ముఖాలు మీకు చూపించలేకే మేము తెరచాటు బ్రతుకులు బ్రతికాం. ఇంతకాలం నీకు నువ్వై ఏనాడైనా ఈ ఇంటికి రాకపోతావా? అప్పుడు మా మనస్సు నీకు విప్పి చెప్పకపోతామా అనే నిరీక్షిస్తున్నాం. ఈనాటికి మా నిరీక్షణ ఫలించింది, నువ్వు వచ్చావు అంటూ తమ మనసులను బయటపెట్టాడు చలపతి కన్నీటితో. మొదటిసారి నువ్వు డబ్బు పంపినప్పుడు మనీ ఆర్డర్ తిప్పి పంపించేస్తావన్నారు మీ నాన్నగారు. నేనే అలా చెయ్యొద్దు అన్నాను. ఎంత కాదన్నా పెద్దోడు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డే. వాడు సహాయపడతానన్నప్పుడు ఆత్మాభిమానాలకు పోయి కాదని తిరస్కరించకండి అంటూ ఆయనకు నచ్చజెప్పి ఒప్పించాను. తల్లిదండ్రులు కాదన్నా వాళ్లకు నేను సహాయపడుతున్నానన్న తృప్తైనా నీకు మిగలాలని నేనలా చేశాను. అందరము గతాన్ని మర్చిపోదాం పెద్దోడా. ఎందుకంటే తవ్వుకున్న కొద్దీ అంతా అశాంతిమయం. సరేగాని ఏ తిప్పలు పడైనా నువ్వు నీ ఉద్యోగాన్ని ఈ ఊరికే మార్పించుకో పెద్దోడా. అందరం కలిసి హాయిగా బ్రతకొచ్చు అంటూ ఆకాంక్షను వెళ్లపుచ్చింది కిష్టమ్మ. నీ కోరిక ప్రకారమే జరిగిందమ్మా. నా ఉద్యోగం ఈ ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యింది. అది జరగబట్టే నేను తిరిగి మన ఇంటికి రావటం జరిగింది. మూర్తి అలా చెబుతూ ఉండగానే సంతోషంలో ఉక్కిరి బిక్కిరైపోయింది కిష్టమ్మ. ఏమండి విన్నారా? పెద్దాడికి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయ్యిందట. ఇక మన దగ్గరే ఉండిపోవటానికి వచ్చాడండి మన పెద్దాడు అంది పైకి భర్తనుద్దేశించి. భగవంతుడు కరుణామయుడే, మన మొర ఆలకించాడు అంతే అని ఊరుకున్నాడు చలపతి కళ్ళు తుడుచుకుంటూ. ఉద్యోగమే ఇక్కడికి అయినప్పుడు కోడల్ని పిల్లల్ని
అక్కడే ఎందుకు వదిలేసొచ్చావురా పెద్దోడా? తల్లి సందేహాన్ని నివృత్తి చెయ్యలేకపోయాడు మూర్తి వెంటనే. కథనం గతంలో ఎదురయిందే చేదు అనుభవం అయినప్పుడు తిరిగి దాన్ని పొందటానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? పోనీలే, మించిపోయిందేముంది? అవసరమైతే నేనే వెళ్ళి అమ్మాయిని పిల్లల్ని తీసుకొస్తాను. ఒకనాడు తనను చేత్కరించి నానా మాటలు అన్న మావగారే స్వయంగా వెళ్ళి మనం ఊరు వెళదాం పదమ్మా అంటే ఆ కోడలు పొందే ఆనందాన్ని క్షణకాలం పాటు ఊహించుకున్నాడు మూర్తి. తండ్రి బజారుకు వెళ్ళాడు. తల్లి లోపల పనులు చూసుకుంటోంది. వరండాలో సాలోచనగా వాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు మూర్తి. బద్ధకం అనిపించి బయటికి వెళ్ళలేదతడు. అప్పటికే సాయంత్రం 6 గంటలు కావస్తోంది. అప్పుడే సతీ సమేతంగా కేశవ లోపలికి రావటం కనిపించింది. వాళ్ల జంటను చూసి మూర్తికి కన్నుల పండుగ అనిపించింది. మూర్తిని చూసిన కేశవ అన్నయ్య అంటూ వచ్చి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాడు. తర్వాత ఏమోయ్ ప్రవీణ, చూశావా మా అన్నయ్య అంటూ మూర్తిని తన భార్యకు పరిచయం చేశాడు. నమస్కారం బావగారు. ప్రవీణ మాటల్లోనూ నడతలోనూ ఎంతో విధేయత, నమ్రత కనిపించాయి మూర్తికి. ఈ అమ్మాయినా తన తల్లి గయ్యాళి, మహంకాళి అంటోంది అన్న మీమాంస వెంటనే కలిగిందతడికి. నమస్కారం అని లేచి నిలబడ్డాడు మూర్తి. పదన్నయ్య, మా వాటాలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని మూర్తి మీద చేతులు వేసి ఆప్యాయంగా తను లోపలికి తీసుకెళ్లాడు కేశవ. ఒకే ఇంట్లో 2 వాటాలు? ఈ పద్ధతి నాకు నచ్చలేదురా కేశవ అన్నాడు మూర్తి కుర్చీలో కూర్చుంటూ. ప్రవీణ కాఫీ సిద్ధం చేయటానికి లోపలికి వెళ్ళింది. ఏం చేస్తామన్నయ్యా, ఇంట్లోనా పోరు ఇంతింత గాదయ్యా అన్నారు పెద్దలు. అమ్మకు ప్రవీణకు పడదు. ఎక్కడొచ్చిందో తిరకాసు, నాకర్థం కాలేదు అన్నాడు కేశవ. పోనీలే, మీరిద్దరైనా చక్కగా ఉంటున్నారా? బ్రహ్మాండంగా. సరేగాని కేశవ, నీ పెళ్లి విషయం కనీసం నువ్వైనా ఉత్తరం రాయలేదే? ఏం చేయనన్నయ్యా, అమ్మా నాన్న నా కాళ్లకు బంధం వేశారు. బంధువులు పరువు ప్రతిష్ట అంటూ నా నోరు కుట్టేశారు బాధపడుతూ చెప్పాడు కేశవ. అంతలో కాఫీ కప్పులతో సిద్ధమైంది ప్రవీణ. కాపురానికి వచ్చి రావటంతోనే మీ తమ్ముడి గారికి మీ అమ్మా నాన్నలకు వేరు బంధం పెట్టినందుకు నా మీద కోపం వచ్చినట్టుంది బావగారికి అంది ప్రవీణ ఉన్నట్టుండి. కంగు తిన్నాడు మూర్తి. లేదు కానీ ఇంత పిల్లవు ఎందుకు మరి ఇలా చేశావు? నాకు అంతుబట్టడం లేదు అన్నాడు పైకి. చెడు లేకపోతే మంచికి గుర్తింపు ఎలా వస్తుంది బావగారు? పరువు ప్రతిష్ట, గౌరవనీయమైన సంబంధం అంటూ నన్ను తమ కోడలిగా చేసుకున్నారు మీ అమ్మా నాన్న. వాళ్ళు నా పట్ల ఎంతో ఆప్యాయత కనబరిచారు. నిజమే, కాదనను. అదే మీ భార్య పట్ల వాళ్ళు అలా కఠినంగా ఎందుకు ప్రవర్తించారు అని ఆలోచించాను. మారుతున్న వ్యవస్థలో కులం, గోత్రం, శాఖ భేదం అంటూ కూర్చుంటే ఎలా జరుగుతుంది? గుడ్డి కన్నా మెల్లమేలు అన్న భావం మీ అమ్మా నాన్నల్లో కలిగించాలని వాళ్ల పట్ల నేను ఎంతో కఠినంగా మారాను. చివరికి ఆశించిన విధంగానే వాళ్లల్లో పరిమార్పు కలగటము నేను గమనించాను. పెద్దవాళ్లు వాళ్ల పట్ల నేను అతిగా ప్రవర్తించాను అనుకుంటే నన్ను మన్నించండి బావగారు అంటూ చేతులు జోడించింది ప్రవీణ. నీది ఎంతటి విశాల హృదయం ప్రవీణ. విశాల, నీకు ఏమీ కాకపోయినా సాటి ఆడదాన్ని గురించి ఎంత విపులంగా ఆలోచించి చేయకూడని సాహసం చేశావంటే నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నాడు మూర్తి. ఇది నా ఒక్కదాని ప్రతిభే కాదు బావగారు, మీ తమ్ముడు గారు అందించిన సహాయ సహకారాలే నన్ను కార్యోన్ముఖురాల్ని చేశాయి అని అంటూ ఉండగానే, అంటే ఇంతకాలం నువ్వు ప్రవర్తించిందంతా నటనన్నమాట. పెద్ద కోడల్ని మాకు దగ్గర చేయటం కోసం ఇంత పని చేశావన్నమాట అంది కిష్టమ్మ వచ్చి. అమ్మా అంటూ తల్లికి ఏదో సర్ది చెప్పబోయాడు కేశవ. మీ మాటలన్నీ నేను విన్నానులేరా, ఇక మీరెవ్వరూ నాకు వివరించి చెప్పనక్కర్లేదు. పెద్ద కోడలి మనసు వెన్నపూసైతే చిన్న కోడలి మనసు బంగారం. పెద్దడా, రేపు ఉదయమే మీ నాన్నగారిని వెళ్ళి పెద్ద కోడల్ని పిల్లల్ని తీసుకురమ్మని చెప్పాను అంది కిష్టమ్మ. అలాగే కాని అమ్మా అంటూ తన సమ్మతిని తెలియజేశాడు మూర్తి. ఆ రోజు ఇక కంబైన్డ్ వంట చేసేద్దామని నిర్ణయించుకుని వంటింటి వైపు వెళ్లారు అత్తా కోడళ్ళు. అక్కడే కూర్చొని మాటల్లో మునిగిపోయారు మూర్తి, కేశవులు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఇంతలో బయటి నుంచి మాటలు. నమస్కారం చలపతి గారు. పక్కింటి పార్వతీశం కంఠస్వరం. నమస్కారం, రావయ్యా పార్వతీశం, వచ్చి కూర్చో. చలపతి గారి మాటలు. ఏమిటి ఇవాళ మంచి హుషారుగా ఉన్నారు చలపతి గారు? మా పెద్దాడొచ్చాడయ్యా, చూసిపోవటానికా? కాదు, ఉద్యోగం ఇక్కడికి మారింది. అంటే మొత్తానికి సాధించారు చలపతి గారు.
మన ఊరి మినిస్టర్ గారి చుట్టూ కాళ్ళరిగేట్టు తిరిగినా మొత్తానికి పని జరిగిందన్నమాట. భేష్, పెద్దగా అరవకయ్యా, మా పెద్దాడు వింటాడు. వింటే ఏంలేండి, ఇక మిమ్మల్ని కాదని పోడుగా. ఎందుకు పోతాడయ్యా, ఏమైనా పార్వతీశం, నా బిడ్డలు వరాలయ్యా వరాలు. అక్కడ తన బిడ్డల్ని గురించి సగర్వంగా చెప్పుకుంటున్న తండ్రిని చూస్తే ఇక్కడ మూర్తి కేశవుల ఛాతీలు ఎగసిపడ్డాయి. హైదరాబాద్ నుంచి తనకు అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ కావటానికి కారణం తన తండ్రి అని తెలిసాక గర్వపడాలో, సంతోషపడాలో, ఆశ్చర్యపడాలో అర్థం కావటం లేదు మూర్తికి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.